హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సివల్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ క్లాస్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు మనం ఏప్రిల్ 7th కరెంట్ అఫైర్ని తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు మనం జనవరి, ఫిబ్రవరి, అలాగే నవంబర్, డిసెంబర్ 4 నెలల కరెంట్ అఫైర్ని క్లాసెస్ రూపంలో చేసుకున్నాం. అండ్ వాటి పీడిఎఫ్లను కూడా అందించేసాం అనమాట. మీకు కనుక కరెంట్ అఫైర్ పీడిఎఫ్లు అనేవి కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి మంత్కి 20 రూపీస్ చొప్పున పే చేస్తే మీకు ఆ పీడిఎఫ్ అనేది అందిస్తారనమాట. సో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 మంత్స్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కావాలంటే 80 రూపీస్ పే చేస్తే మీకు అందిస్తారు. సో ఆ పీడిఎఫ్లకు సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్లో ఫ్రీగానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మనం ఏప్రిల్ది చెప్పుకుంటున్నాం అనమాట. మార్చ్ కరెంట్ అఫైర్ అనేది తొందరలోనే రెడీ అవుతుంది, అయ్యాక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, అలాగే మనం డిఎస్సికి సంబంధించి కంటెంట్ పీడిఎఫ్లు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నేను రాసిన నోట్స్లు అనమాట. సో ఆ పీడిఎఫ్లు కావాలన్నా సరే, శాంపుల్ పేజెస్ కావాలన్నా సరే మీరు 9494163477కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆర్టిమిస్ 2 మానవ సహిత మిషన్ అనేది నాసా ప్రయోగించిందని చెప్పుకున్నాం కదా. అది భూమి నుండి అత్యంత దూరం 4,06,764 కిలోమీటర్లు ప్రయాణించి కొత్త రికార్డును సృష్టించిందని తెలిసిందనమాట. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టపరమైన గుర్తింపు పొందిందని మనకు తెలుసు. లోక్సభ, రాజ్యసభ ఆమోదించాయని తెలుసు. 2024 జూన్ 2 నుంచి అమరావతికి రాష్ట్ర రాజధాని హోదా దక్కింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతకం చేయడంతో దీనికి చట్టరూపం కలిగిందనమాట. సో గెజిట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖపట్నంలో డేటా సెంటర్ను ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి గారు. అయితే ఈ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ హాజరు కానున్నారు. అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కూడా రాబోతున్నారు అనమాట. మరి వైజాగ్లోని ఎక్కడ గూగుల్ పెట్టబోతుంది అంటే వైజాగ్లోని అడవివరం, తర్లువాడ, అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతాల్లో గిగావాట్ సామర్థ్యం అంటే 1000 మెగావాట్లు అనమాట. గిగావాట్ సామర్థ్యం ఉన్న 3 డేటా సెంటర్లని గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. దీని శంకుస్థాపన అనేది 28న చంద్రబాబు గారు చేయనున్నారు. ఓకే, గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీ మనకి ఏప్రిల్ 7th పేపర్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా రాశాను అన్నమాట కరెంట్ అఫైర్కి సంబంధించి. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీ, గిఫ్ట్ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అనమాట. సో ఈ సిటీకి నూతన చైర్మన్ గా గుజరాత్ ప్రభుత్వం ఎవరిని నియమించింది అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడైన ఉదయ్ కోటక్ గారిని నియమించింది. భారతదేశ మొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం ఐఎఫ్ఎస్సిగా గిఫ్ట్ సిటీ గుర్తింపు పొందిందనమాట. కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఎంత మొత్తం నిధితో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కి ఆమోదం తెలిపింది అంటే 10,000 కోట్లు. ఈ పథకం ముఖ్యంగా డీప్ టెక్, వినూత్న తయారీ, ప్రారంభ వృద్ధి రంగాల్లో భారతదేశ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ కోసం వెంచర్ క్యాపిటల్ని సమీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2026 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్స్ ఎక్స్పో 2026కు సంబంధించి 3 ప్రధాన మూల స్తంభాలు ఏవి అంటే పీపుల్స్, ప్లానెట్, ప్రోగ్రెస్ అన్నమాట. గ్లోబల్ సౌత్లో నిర్వహించిన మొదటి ప్రపంచ ఏఐ సదస్సుగా ఇది వార్తల్లో నిలిచింది. ఈ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఎమాన్యుయల్ మెక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడైన లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా, స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ పెరెస్ కాస్టెజోన్, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మాలిన్, నెదర్లాండ్స్ ప్రధాని డికీ షూప్, మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం తదితర 20 దేశాల నేతలు పాల్గొన్నారనమాట. ఏ ఇంపాక్ట్ అనేది ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూఢిల్లీలో జరిగింది అని చెప్పి ఆల్రెడీ మనం ఫిబ్రవరి కరెంట్ అఫైర్లో తెలుసుకున్నాం. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అని మనం చెప్పాను కదా. మరి ఈ 2026కు సంబంధించి దాని థీమ్ ఏంటి అంటే టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్ అనమాట. ఏప్రిల్ 7న WHO స్థాపించబడిందని మనకు తెలుసు. అందుకే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటున్నామని కూడా తెలుసు. మరి
ఇది WHO స్థాపించబడిన ఎన్నవ వార్షికోత్సవం అంటే 78వ వార్షికోత్సవం. తమిళనాడులోని కల్పాక్కంలో ఉన్న ప్రోటోటైమ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ PFBR కీలకమైన క్రిటికాలిటీ స్థాయికి చేరుకుందని PM మోదీ ప్రకటించారు. IPL చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి భారతీయ ఫాస్ట్ బౌలర్గా భువనేశ్వర్ కుమార్ రికార్డు సృష్టించాడనమాట. సో ఇవండి ఏప్రిల్ 7వ తారీఖు కరెంట్ అఫైర్ మొత్తం కూడా మీకు అందించాను. ఒకవేళ ఏమైనా మిస్ అయినా కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడద్దు, మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. ఓకేనా? ఈ విధంగా మనం నవంబర్ నుంచి కరెంట్ అఫైర్ అనేది డైలీ మీకు అందివ్వడం జరుగుతుంది. ఫ్రీ క్లాసెస్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి. మన క్లాసెస్ అన్నీ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్? అలాగే ఎవరికి పీడిఎఫ్లు కావాలన్నా సరే ఏప్రిల్ మంత్ ఏ రోజు దా రోజు ఈవినింగ్ పీడిఎఫ్ అనేది వాట్సాప్ గ్రూప్లో అందిస్తున్నాము. 9494163477 అనే నెంబర్కి 20 రూపీస్ పే చేస్తే మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు. అందులో డైలీ మీకు పీడిఎఫ్ అనేది అందిస్తున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.